హాయ్ అండి. పిల్లలు స్నాక్స్ అడిగితే ఇలా చేసి పెట్టండి. క్రిస్పీగా, టేస్టీగా, క్రంచీగా చాలా బాగుంటాయి. పిల్లల స్నాక్స్ కింద ఈ రెసిపీస్ని స్టోర్ చేసుకుంటే మనకి 2 మంత్స్ పైగా స్టోరేజ్ అయితే ఉంటాయండి. ముందుగా రెసిపీలోకి వెళ్దామా. ఒక బౌల్ తీసేసుకోండి. 3 కప్పుల వరకు మైదా తీసేసుకున్నాను. అలాగే ఇలా 3 కప్పుల వరకు మైదా తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుందండి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకుంటే కొంచెం బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని పిండిలోకి బేకింగ్ పౌడర్ మంచిగా కలిసేట్టుగా కలిపేసుకున్నాక ఇందులోకి 6-7 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నెయ్యి ఎంత చక్కగా వేస్తామో మనకి మంచిగా కరకరలాడుతూ వస్తుంది ఈ రెసిపీ. ఇలా నెయ్యి వేసేసాక మొత్తం కూడా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక మనం పిండిని ఇలా పట్టుకుంటే మంచిగా ఉండలాగా రావాలి. అప్పుడు మనకి క్రిస్పీనెస్తో చాలా బాగా వచ్చేస్తాయండి. ఈ శంకర్పార చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి 1 కప్ వాటర్, 1 కప్ వరకు షుగర్ని వేసేసి మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక కొంచెం యాలకుల పొడిని కూడా ఇందులోనే యాడ్ చేసేసి ఇలా చక్కెర ఒక పొంగొచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చక్కెర వాటర్ని మనము ఈ పిండిలోకి కొంచెం కొంచెం వేస్తూ కలిపేసుకోవాలి. ఎక్కువగా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా కలిపేసుకోండి. చేయి కాలుతుంది అనుకునే వాళ్ళు స్పూన్తో కలిపేసుకోవచ్చు. అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం కొంచెంగా షుగర్ వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి పిండిని. చూడండి, ఇలానే పిండిని మొత్తం చేతోటి కలిపేసుకుందాము. మీకు కాస్త లూజ్గా అనిపిస్తే కొంచెం పొడి పిండిని అయితే వేసేసుకోండి. ఇలానే మొత్తం షుగర్ సిరప్ వేసేసి పిండిని ఒకసారి కలిపేసుకోండి. మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుందండి. ఇలానే పిండిని గట్టిగా కలిపేసుకోండి. చూడండి, ఈ పిండిని ఇలా కలిపేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఇలా ఉండాలి బ్యాటర్ అనేది, ఇలా ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఫ్లోర్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి క్రిస్పీనెస్గా వస్తాయండి. మీ దగ్గర కటర్ లేకుంటే నైఫ్తో అయినా మీరు కట్ చేసేసుకోవచ్చండి. ఇలానే ఒకదాని మీద ఒకటి వేసేసుకుంటూ ఒక 3 టైమ్స్ అన్నా అట్లా చేసేసుకోండి. ఇట్లా అప్పలాగా చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనకి శంకర్పార అనేది కొంచెం క్రిస్పీనెస్గా వస్తుందండి, కరకరలాడుతూ. ఇలానే 3-4 టైమ్స్ అయితే నేనైతే చేసేసుకుంటున్నాను. ఇలా చేసేసుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం పల్చగా కాకుండా మీడియంగా తాల్చేసుకోండి. మరీ గట్టిగా నొక్కకండి, కొంచెం ఇలా మీద తాల్చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసాం కాబట్టి ఈజీగానే మనకి మూవ్ అవుతుంది. చూడండి, ఇలాగా చేసుకున్నాక ఇప్పుడు ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. మరీ అంత లావుగా ఉండకూడదు. మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం పొంగుతూనే వస్తాయి. ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్టర్ తోటి చిన్న చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయండి. ఇప్పుడు మిడిల్లో నుంచి కూడా ఇలానే కట్ చేసేసుకోండి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. స్నాక్స్ అడిగితే ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసి పెట్టండి. అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసేయచ్చు. అండ్ చూడండి, ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. మిగిలిన బ్యాటర్ని కూడా మనం ఇలానే అంతా కూడా చేసేసుకోండి. వీటన్నింటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలానే ఈ మీడియం సైజులో ఉంటే సరిపోతుందండి. ఇలానే మొత్తం పిండితో అయితే నేను ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ అయితే అస్సలు హీట్గా ఉండకూడదు ఎక్కువగా. ఇలా వేస్తే కొంచెం నురగలాగా వచ్చేంత హీట్గా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలాగే అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ
లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతా కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అటు ఇటు కలుపుతూనే ఉండాలండి. అప్పుడే అన్నీ కూడా ఈక్వల్ కలర్లో అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఇవి వేగడానికి మాత్రం కొంచెం టైం అయితే పడుతుందండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ప్లీజ్ అండి వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదా. చూడండి ఇలానే ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని ఇలా ఒక జాలి గంటలోకి మార్చేసుకుందాము. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మనం మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసేసుకొని మంచిగా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలల పాటు మంచిగా స్టోరేజ్ అయితే ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్